హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్యూ అప్డేట్స్. మీకు ఇంటర్న్షిప్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ వీడియోలో అయితే ఇంటర్న్షిప్ అనేది ఆన్లైన్లో చేయాలా, ఆఫ్లైన్లో చేయాలా, యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిన 2 వెబ్సైట్స్లోనూ మనం ఇంటర్న్షిప్ చేయాలా, లేకపోతే ఒక్క దాంట్లో చేసినా ఓకేనా, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందా, ఎన్ని మంత్స్ డ్యూరేషన్లో మనం ఇంటర్న్షిప్ అనేది చేయాలి, ప్రాజెక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా లేకపోతే ఇంటర్న్షిప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా అనేది మీకు చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఈ అన్ని డౌట్స్కి సంబంధించింది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మ్యాక్సిమం మీకు క్లియర్ అయితే అవుతుంది అనుకుంటున్నాను ఇంటర్న్షిప్కి సంబంధించి. సో ఇంటర్న్షిప్ అనేది మనం బయట కూడా చేసుకోవచ్చా అనేది కూడా మీకు డౌట్స్ ఉంటుంది, అది కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో ఇంటర్న్షిప్ మనకైతే యూనివర్సిటీ 2 వెబ్సైట్స్ అయితే ప్రొవైడ్ చేసింది. ఒకటి ఏఐసిటి, రెండోది ఏపీఎస్సిహెచ్ఈ. సో ఈ 2 వెబ్సైట్స్లో మీరు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు అని చెప్పి యూనివర్సిటీ అయితే 2 వెబ్సైట్స్ని ప్రొవైడ్ చేసింది. మీరు ఒకవేళ బయట చేసుకోవాలి ఇంటర్న్షిప్ అనుకుంటే మరి మీ కాలేజ్ రెస్పెక్టివ్ కాలేజెస్ వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మీ కాలేజెస్ వాళ్ళు ఒప్పుకోకుండా మీరు ఇంటర్న్షిప్ అనేది బయట చేయకూడదు. అంటే ఈ 2 వెబ్సైట్స్ కాకుండా ఇంకో వెబ్సైట్ బయట ఆఫ్లైన్ కింద కానివ్వండి, బయట ఇంకెక్కడైనా ఆన్లైన్ ద్వారా కానీ మీరు ఇంటర్న్షిప్ చేయకూడదు. మీ కాలేజ్ వాళ్ళు నుంచి మీకు ఫస్ట్ మీరు బయట చేసుకోవాలి అనుకుంటే ఇంటర్న్షిప్ మీ హెచ్ఓడి దగ్గర పర్మిషన్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీ ప్రిన్సిపల్స్ దగ్గర వాళ్ళు ఒకవేళ మీ హెచ్ఓడి మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ కూడా కావాలి అంటే మీ ప్రిన్సిపల్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళంతా ఓకే అంటే మీరు బయట ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. బయట ఆఫ్లైన్ కింద కూడా చేసుకోవచ్చు వీళ్ళు కానీ ఓకే అంటే మాత్రమే. సో మనకి 2 వెబ్సైట్స్లో ఉంటుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఖచ్చితంగా నేనైతే 2 వెబ్సైట్స్లోనూ రిజిస్ట్రేషన్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఈ రెండిట్లో మనకి ఏది తొందరగా మనకి మెయిల్స్ వస్తే ఆ ఇంటర్న్షిప్లో మీరు జాయిన్ అయిపోతే బెటర్. మరి 2 వెబ్సైట్స్లో నుంచి మెయిల్ వస్తే మేము 2 ఇంటర్న్షిప్ చేసుకోవచ్చా, ఆపర్చునిటీ ఉంటుందా అంటే మీరు 2 కాదు కదా 3-4 కూడా ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు. అది మీకున్న ఇంట్రెస్ట్ మీద మీరు ఇంటర్న్షిప్ అనేది ప్రిఫర్ చేసుకోవచ్చు. మరి ఏ కోర్సెస్ మీద తీసుకోవాలి అంటే వాళ్ళు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు ఏ దాంట్లో అయితే మీరు రిజిస్టర్ అయ్యారో వాళ్ళు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అనేది మీకు ఇస్తారు. దాంట్లో నుంచి మీరు ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ ఫ్రెండ్ చేసిన కోర్సే మీరు కూడా చేయాలని అయితే రూల్ ఉండదు. మీ ఫ్రెండ్ ఇంకొకటి చేసుకోవచ్చు, నువ్వు ఇంకొకటి చేసుకోవచ్చు. మీ క్లాస్ మొత్తం డిఫరెంట్గా కూడా కోర్సెస్ తీసుకోవచ్చు. కానీ అది మీ ఇంట్రెస్ట్ మీద మీరు సెలెక్ట్ చేసుకునే కోర్స్ మీద ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి ఎన్ని నెలలు చేసుకోవాలి మనం ఈ కోర్స్ అనేది అంటే మ్యాక్సిమం 6 months అయితే ఖచ్చితంగా ఇంటర్న్షిప్ పీరియడ్ అయితే ఉండాలి. మరి 6 months అయితే మాకు అకాడమిక్ క్యాలెండర్ కూడా క్లోజ్ అయిపోతుంది కదా అంటారు. 6 months అని చెప్పిన వాళ్ళు 6 months మనకి ఏం కోర్స్ ఇవ్వరు. సో మ్యాక్సిమం 3 to 4 monthsలోనే మనకి మ్యాక్సిమం క్లోజ్ చేసేస్తారు. అయిపోయిందని చెప్పేసి ఒక సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఒకవేళ మీకు కానీ పెయిడ్ అయితే మాత్రం ఇంటర్న్షిప్స్వి పెయిడ్కి సంబంధించి మీకు ఒక రిసిప్ట్ లాంటివి ఏ ఒకటి మెయిల్కి వస్తాయి. అది చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ వీళ్ళు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్తో పాటు మీకు వచ్చే మెయిల్స్ని ఏదో ఒక మెయిల్ ఒకటి ఉంటుంది. ఆ మెయిల్ని కూడా ప్రింట్అవుట్ తీసి సర్టిఫికేట్కి పిన్ చేసి ఇవ్వమంటారు. సో అందుకే మీరు చేసే ఇంటర్న్షిప్కి సంబంధించి ఏ మెయిల్ వచ్చినా కూడా సరే డిలీట్ చేసుకోకండి. ఓకే, మరి ఇంటర్న్షిప్ ఆన్లైనా ఆఫ్లైన్ అంటే మ్యాక్సిమం ఆన్లైన్లోనే ప్రిఫర్ చేస్తారు ఇప్పుడున్న ప్రజెంట్ అయితే. సో ఆన్లైన్లో అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఇంటర్న్షిప్. నాకు తెలిసినంత వరకు ఇంటర్న్షిప్ వెబ్సైట్ మీరు బయట చేసుకోవచ్చా అనే దానికి క్లారిటీ ఇచ్చాను, ఎన్ని నెలలు చేయాలనేది కూడా క్లారిటీ ఇచ్చాను, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది కూడా క్లారిటీ ఇచ్చాను. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఇప్పుడు మీరు ఎక్కువ ఇంటర్న్షిప్ అనేది ఖచ్చితంగా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి మీ కాలేజెస్కి. ఖచ్చితంగా మీరు ఇంటర్న్షిప్ చేయాల్సిందేను, దాంట్లో డౌటే లేదు. మీకు సబ్జెక్ట్స్ కూడా లేదు, ఇంటర్న్షిప్ మీద ఎక్కువ మీరు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మీరు మీ రెస్పెక్టివ్ కాలేజెస్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మీ బ్రాంచ్ ఏదైనా సరే మీరు ఏ కోర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఇస్తారు, ఆ కోర్సెస్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు టెలిగ్రామ్ లింక్స్ ఏవో ఒక లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఆ గ్రూప్స్లో మీరు జాయిన్ అయితే మీకు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు 1 కాదు 2 కాదు ఎన్నైనా చేసుకోవచ్చు ఇంటర్న్షిప్ అనేది. బట్ మీరు మాత్రం మీ రెస్పెక్టివ్ కాలేజెస్కి ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది డ్యామ్ ష్యూర్గా సబ్మిట్ చేయాలి. మీ కాలేజ్ వాళ్ళు మ్యాక్సిమం ఆన్లైన్లోనే ప్రిఫర్ చేస్తారు, ఆఫ్లైన్ అయితే ప్రిఫర్ చేయరు. కానీ మీరు ఇక్కడ ఫైనల్ ఇయర్లో ప్రాజెక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలా లేదా ఇంటర్న్షిప్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అంటే నేనైతే ఖచ్చితంగా ప్రాజెక్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్తాను. ఎందుకంటే ఇంటర్న్షిప్ అనేది జస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తే అయిపోతుంది. బట్ ఇక్కడ మనం ప్రాజెక్ట్లో
మనం హార్డ్వేర్ చేస్తే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ చేస్తే సాఫ్ట్వేర్. ఖచ్చితంగా వాళ్ళకి ప్రజెంటేషన్ చూపించాలి. హార్డ్వేర్ అయితే మీరు చేసిన అది కిట్ మీద కానివ్వండి, లేదా మెకానికల్స్కి కొన్ని లైక్ ఒక వెహికల్స్ని ఏదో ఒకటి రెడీ చేస్తారు ట్రిబ్లీ వాళ్ళు అవన్నీ మీరు ఖచ్చితంగా మీ ప్రాజెక్ట్ని ఎక్స్పోజ్ చేయాలి. బయట కాలేజ్ నుంచి మనకు వచ్చే లెక్చరర్ కానివ్వండి, అది యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ లెక్చరర్కి మీరు చేసిన ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. వాళ్ళు చూడాలి మీ ప్రాజెక్ట్ అవుట్పుట్ని కూడా వాళ్ళు చెక్ చేస్తారు. మీకు ప్రాజెక్ట్ గురించి డౌట్స్ ఉంటే, ప్రాజెక్ట్ గురించి అది ఏదైనా సరే, మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, ఏంటి దీని ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద మీరు ప్రాజెక్ట్కి సంబంధించిన మీ డౌట్స్ కానీ ప్రొవైడ్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాజెక్ట్ గురించి మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. నాకు తెలిసినంత వరకు ఇంటర్న్షిప్కి సంబంధించిన మీకున్న డౌట్స్ని అయితే క్లారిటీ అయితే ఇచ్చాను ఈ వీడియోలోనే. సో మీకు ఇంకేమైనా ఇంటర్న్షిప్కి సంబంధించిన ఉన్నా కూడా ప్రాజెక్ట్ వర్క్ గురించి మీరు ఈ వీడియో కింద, అలాగే ఇంటర్న్షిప్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో కంటెంట్ కానీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. Thank you so much for watching JNTU Updates. Keep supporting for JNTU Updates. Thank you, friends.